హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా నిన్నటి వ్లాగ్ చూసారా? చాలామంది చూడలేదు అనుకుంటాను. నేను పెడతాననేసి తెలీదు. తర్వాత ఈ టైంలో ఎక్కువ వ్యూస్ గూడా ఉండవు. చాలా బిజీగా ఉంటారు పండగల సీజన్. సో, అట్లా ఇంకా నిన్నటి వ్లాగ్‌తో చిక్మంగళూరు అయిపోయింది మా ట్రిప్. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం బెంగుళూరుకి. ఇంకా ఈ వ్లాగ్ గూడా చాలా బావుంటుంది. నేను షాపింగ్ చేశాను. మా సుదర్శన్ శారీ కొనిచ్చాడు. అది చూపిస్తాను ఈ వ్లాగ్‌లో. ఇంకోటి ఏమంటే మేము అనుకోకుండా ఒక గేమ్ క్రియేట్ చేశాము. అది నిజంగా గేమ్ ఉందో లేదో తెలీదు. ఈ వ్లాగ్‌లో చూడండి. మాకు ముందు తెలుసో లేదో అనేది కామెంట్ చేయండి. మీకు తెలుసో లేదో అనేది. ఇంకా ఇక్కడ మేము బెంగుళూరు నుండి చిక్మగళూరుకి వెళ్ళేటప్పుడు ఏమంటే ఇది ఆదివాసి హెయిర్ ఆయిల్ ఉంది కదా, ఇలా చాలా స్టాల్స్ కనిపించాయి. తీసుకో బాబ్బా తీసుకుందామంటే వద్దన్నాడు. నేనైతే వదలలేదు. ఇలా వెళ్ళేటప్పుడే తీసుకుందాం బాబ్బా అనేసి అడిగాను. అందుకే ఆపాడు. ఇది ఒరిజినల్ ఒరిజినల్ మేడం. మేము ఎంతమందికి ఒక బండి వచ్చినాక 10 బాటిల్ 20 బాటిల్ తీసుకుపోతారు. ఇంత కాస్ట్ ఉంటుంది మా ఇది అంటే ఆన్లైన్ రేట్ సార్ ఇది. ఎందుకంటే మాకు జిఎస్టీ అవన్నీ చాలా ఉండదు. ఆన్లైన్ రేట్ ఇంకా తక్కువే ఉంది కదమ్మా. దీంట్లో డౌట్ ఉండదు మేడం. మీకు వారంలో ఎంటుకుని రాలేదు కానీ, డెండ్రప్ కానీ, తలనొప్పి కానీ, తల తిరిగేది కానీ, తల భారంగా ఉండదు కానీ, ఇటువంటి ప్రాబ్లం ఏమున్నా కూడా వారంలో రిజెక్ట్ వస్తుంది. చిన్న పిల్లలతో సహా ఎవరు కూడా యూజ్ చేయొచ్చు. ఎంత బాగా కాల్ లీటరు ఆన్లైన్కి అయితే 1000 రూపాయలు నొప్పి ఉంటుంది. నొప్పిని మసాజ్ చేసి చూపిస్తా. తగ్గిందా మీకు విశ్వాసం వచ్చిందో తీసుకోండి. ఈ మోకాలు నొప్పులకా? మోకాలు ఎన్ని సంవత్సరాలు నొప్పి ఉన్నా కూడా ఈ నైట్కి ఇది మైగ్రేన్ వస్తుంది కదా, తలనొప్పి, అదొకటి ఇవ్వరా? గ్యాస్ సార్ అది వద్దులేండి. అవంతా గ్యాస్ ట్రబుల్ ఉంటే మనం తగ్గించడానికి బాగా ఇష్టం ఉండడానికి ಹಾಲು ಬರೋದು ಆ ಎಲೆ ತೆಗ್ದಿದ್ರೆ ಹಾಲು ಬರ್ತದಿಲ್ಲ ಎಕ್ಕದೇಲೆ ಅವ್ರ ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಹಚ್ಬಿಟ್ಟು ನಮ್ಗೆ ವರ್ಷ ನೋವು ಇದ್ರೆ ಸ್ವಲ್ಪ ಹಚ್ಚಬೇಕು, ಅದು ಕಟ್ಟಬೇಕು. ಒಂದು 4 ವರ್ಷ 5 ವರ್ಷ ನೋವು ಇದ್ರೆ, ಇಲ್ಲ ಮಾಮೂಲು ನೋವು ಇದ್ರೆ ನೈಟ್ಗೆ ಹಚ್ಚಿ ಬೆಳಿಗ್ಗೆ ಬಿಸಿನೀರು ಸ್ನಾನ ಮಾಡ್ಕೊಂಡು. ఓకే, థ్యాంక్ యూ. ఫోన్ నెంబర్ ఉండదు, పైన ఉండే నెంబర్ నాది. ఎప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడు. ఇప్పుడు ఫోన్ పే కూడా చేసి ఉంటారు కదా. థ్యాంక్ యూ. చూడేట చూడు, ఇంకా ఆదివాసి హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇదొకటి. అవ కోసం నాన్న ఇది లోపలికి పెడుతుంది. ఇది నాకు కూడా మైగ్రేన్కి ఏమో చూద్దాం. పెట్టు. అబ్బా, ఆమె చెప్పిన కాస్ట్కి మా సుదర్శన్ కొనిస్తాడో కొనిడో అనుకున్నాను. ఫైనల్లీ కొనిచ్చాడు ఆయిల్. సో ఆయిల్ తీసుకునేసి ఇంకా బయలుదేరిపోతుంటే మళ్ళీ మోకాలు నొప్పికి మందులు కూడా ఉన్నాయి అని చెప్పేసరికి ఓ బాబా తీసుకుందాం ఆంటీ కోసం అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకున్నాము. ఆమె ఏదో కన్నడలో చెప్పింది, అది ఎలా యూజ్ చేయాలనేది నాకు అర్థం కాలేదు. వీడియో తీసుకున్నాను. మీలో ఎవరికైనా అర్థమైతే నా కామెంట్స్లో షేర్ చేయండి. అది ఎలా అప్లై చేయాలో అనేది కన్నడలో చెప్పింది కదా. సో అది. ఇంకోటి ఏమో మైగ్రేన్కి ఉందని అడిగితే ఇంకొకటి ఏదో ఇచ్చింది. అదేమంటే రోస్టెడ్ గార్లిక్ స్మెల్ ఉండిందనమాట. అప్పుడు నాకు మైగ్రేన్ లేదు, జస్ట్ అప్లై చేసి చూద్దాం ఎలా ఉంటుందని చూస్తే అమ్మ ఆ స్మెల్ ఒక్కసారి ఘాటుగా ఉండింది, దగ్గొచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారా పక్కన స్టాల్స్ ఉన్నాయి, అన్నీ అవే అనమాట. ఆదివాసి హెయిర్ ఆయిల్ అమ్ముతున్నారు. ఇంకొకటి ఏమంటే మీకు తెలియదు, ఈ ఆదివాసి హెయిర్ ఆయిల్ వచ్చినప్పుడు నాకు ఒక ప్రమోషన్ వచ్చింది. మైసూర్కి వెళ్ళి చేయాలన్నమాట. అది ఆయిల్ గురించి అంత వీడియో చాలామంది యూట్యూబర్స్ చేస్తున్నారు కదా. సో అలా కాకపోతే అప్పుడు సుదర్శన్ కుదరలేదు. ఇంకా నేను కూడా లేదు, నేను చేయలేను అని చెప్పేసి అన్నాను అనమాట. అంటే వేరే ఊరికి వెళ్ళి చేయాలంటే అది కొంచెం మనకి టైం అంతా కావాలి కదా. సో అలా వెళ్ళలేకపోయాను, అది మీకు ప్రమోట్ చేయలేకపోయాను ఆ టైంలో. సో ఇంకా అప్పటి నుండి అనిపించింది తీసుకొని వాడాలి దీన్ని అట్లా అన్నట్టుగా. ఇంకా ఆయిల్ అప్లై చేస్తుంటే హెయిర్ పాడైపోతున్నాయి అది కదా అనేసి ఇంకా నేను అసలు మామూలు ఆయిల్ అప్లై చేయడం మానేశాను. అందుకని ఇంకా ఇది ఇక్కడ తీసుకోలేదు. సో ఇప్పుడు ట్రై చేద్దాం అనిపించింది. ఇంకా టెడ్డీ కోసం అయితే తీసుకున్నాను. వాడికి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, చదువుకుంటా ఉంది కదా, హెయిర్ ఫాల్ ఉండడము. అందుకనే హెయిర్ కట్ చేసాం కూడా మీకు తెలుసు. సో వాడికి యూస్ చేద్దాం, యాపిక్ కూడా హెయిర్ పల్చగా ఉంటుంది, వీడికి కూడా ట్రై చేద్దాం అనేసి అనిపించింది. ఇంకా మా సుదర్శన్ అయితే రోజు అప్లై చేసుకో, మసాజ్ చేస్తానంటే వదిలే బుజ్జు అనేసి అంటాడు. చూద్దాము, సుదర్శన్ కూడా అప్లై చేస్తాను ఎలా ఉంటుందో మరి. ఇంకా మా యాపీ మంచిగా పడుకుంటాం. ఇలా బుద్ధిగా పడుకుంటున్నప్పుడు ఎంత గుడ్ గోలో మాకు ఎంత నచ్చేస్తుందో మా ముగ్గురికి యాపీ అంటే. లేసుంది అనుకోండి రాక్షసులాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా లంచ్ అయితే మేము ఎక్కడ తినలేదు, మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇది 3:30 అలా టైం అయిపోయింది. ఎంపైర్ జస్ట్ హాసన్ దాటామనుకుంటాను, దాని తర్వాత ఎంపైర్ వస్తుంది ఇక్కడ. సో అందుకే ఇంకా అక్కడికి వెళ్దాము, మెయిన్గా టెడ్డీ కోసం అనమాట. ఎంపైర్ అయితే మంచిగా తింటుంది కదా ఇష్టంగా, అక్కడికి వెళ్దాం. ఎంపైర్ చాలా ఇష్టం అంట వాడికి ఆ రెస్టారెంట్. సో అందుకనేసి ఇంకా ఇక్కడే ఉందిరా అని చెప్పేసి ఆపాము.
ఇక్కడికి వెళ్తున్నాము లంచ్ చేయడానికి. ఇంకా హ్యాపీ కూడా ఇక్కడ బాగా తింటుంది, ఈజీ బైట్స్ ఉంటుంది. ఒక బర్గర్ ఆర్డర్ చేసుకుంటుంది, చికెన్. ఇక్కడ తినచ్చా వెజ్? వెజ్ ఇక్కడ తినచ్చా? తినొచ్చు. మీరు మటన్ అడ్డా చికెన్ పెడుతుంది అటు సైడ్ పెట్టేవాడు. హ్యాపీ మీకు ఇది నాకు. ఏం బాబా డ్రై రాలేదు అది? రే మీకు అంతేనా? వీడిది ఎక్కువ ఫస్ట్ వచ్చేసి ఉండాలి కదా. చిల్లీ పన్నీర్, కాజు కర్రీ, దాని తర్వాత బటర్ నాన్ తెప్పించుకున్నాం నాకు సుదర్శన్ కనేసి. టెడ్డీకి వచ్చేసి అది మటన్ బిర్యానీ, హ్యాపీకి వచ్చేసి ఈజీ బైట్స్లో అదేమది మామూలుగా చికెన్ క్లాసిక్ చికెన్ తీసుకుంటుంది, చికెన్ బర్గర్. అలాంటిది ఈరోజు ఏమంటే ష్రిమ్స్ బర్గర్ తీసుకుంది ఫస్ట్ టైం. భలే ఉందంట. ఇద్దరికి వాళ్ళ ఫుడ్ వాళ్ళకి నచ్చేసింది, కానీ నాకైతే నచ్చలేదు. కాజు కర్రీ ఏదో బాగా సప్పగా ఉన్నింది, దాంట్లో అది చిల్లీ పన్నీర్ కూడా బాగాలేదు. ఇద్దరు స్లోగా లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ తినేస్తారు మరి బాగుంది హ్యాపీ. ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్స్ కొన్ని ఇచ్చాడు. వాళ్ళు ఒక గంట తిన్నారు. ఆ గంట లోపల ఏమంటే నేను జస్ట్ అలా తిరుక్కొని వచ్చేసాను. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి కదా, అవంతా చూసుకుని వద్దాం అనేసి. గిఫ్ట్స్ షాప్ ఉంది, ఇంకా చాక్లెట్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. జస్ట్ అంతే. వీళ్ళతో వెళ్ళామంటే అది కాదు ఇది కావాలని అడుగుతారని చేసి మేమే వెళ్ళిపోయాము. అంటే నేను ఒక్కదాన్నే వెళ్ళి చూసేసి మళ్ళీ వచ్చేసాను. ఇంకా మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 9 అవుతుంది అనేసి ఉంది. సో 9కి అలా వెళ్తాము. ఇంకా మా సుదర్శన్ సాంగ్స్ ఆన్ చేసేసాడు. ఇంకా సాంగ్స్ వింటూ పడుకునేస్తారు ఒక్కొక్కసారి. టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఇద్దరు వారికి ఇష్టమైన సాంగ్స్ అనుకోండి, ఇంకా పడుకోవడం కాదు కదా, లేసి కూర్చునేసి ఇంకా అవి పాడడం స్టార్ట్ చేస్తారు. హ్యాపీ టెడ్డీ ఇద్దరు బాగా పాడతారు. టెడ్డీ కూడా పాడుతూ ఉండింది, వీడియో తీస్తుంటే ఆపేసింది పాడకుండా. ఇంకా మేము బెంగళూరు నుండి చిక్మగళూరుకి వెళ్ళేటప్పుడు ఏమంటే ధృవతార అనేసి ఒక రెస్టారెంట్ చూస్తున్నాము. అయ్యో దీనికి వెళ్ళుంటే బాగుండేదే అనుకున్నాము, దానికి వెళ్ళలేదు. నేర్చేసుకున్నావా? ఇంకా మా హ్యాపీ ట్రిప్లో షూ లేస్ కట్టుకోవడం నేర్చేసుకున్నాం. ఫస్ట్ టైం అంటే వీటికి లేస్ షూ కొనియడము. రండి సో ఇంకా ధృవతారే రెస్టారెంట్ పక్కనే గగనా సిల్క్స్ అని ఉంది కదా, సో అక్కడ మా సుదర్శన్ బాబా నాకు ఒక డ్రెస్ కొనివా అనేసి అడిగాను. సూపర్ కట్టి పద కాఫీ తాగుదాం. ఇంకా ధృవతారే రెస్టారెంట్ కూడా చాలా బాగుంది, అంబియన్స్ బాగుంది. మా హ్యాపీ చూసారా అక్కడికి వెళ్ళిపోయింది గేమ్ ఆడుకోవాలంట. లోపలికి రా అంటే రాకుండా అక్కడికి వెళ్ళిపోయింది. అదే అడుగుతున్నాను సుదర్శన్ హ్యాపీ ఎక్కడ అంటే అది అక్కడే ఉంది చూడు అనేసి అంటా ఉన్నాను. మళ్ళీ చూసాను అనమాట ఇక్కడ ఉండేది. ఇంకా ఇది ఈవినింగ్ కాఫీ టీ టైం, కొంచెం స్నాక్ లాగా ఏదైనా తిందాము అనిపించింది. కూర్చో. ఏమంటే ఆఫ్టర్నూన్ లంచ్ సరిగా తినలేదు, సో అందుకే కొంచెం ఏదో ఆకలిగా అనిపించింది. ఇంకా సుదర్శన్ ఏమంటే మసాలా చాట్ తీసుకుందాం బాబా ఇద్దరం తిందామంటే నాకొద్దు బుజ్జు నేను తిన్నాను అనేసి ఏదో ఆర్డర్ చేశాడు. దీన్ని ఏదో అన్నాడు అబ్బా పూరి మర్చిపోయాను. సో ఇంకా తర్వాత ఇద్దరం కలిసి తిన్నాము. సుదర్శన్ ఒకటి టేస్ట్ చేశాడు అంతే, దాని తర్వాత అది నేనే తిన్నాను. అంత టేస్టీగా అనిపించలేదు. ఇలాంటి నాకు కర్డ్ పూరి అయితే చాలా ఇష్టం అనమాట. కానీ ఈవినింగ్ టైమ్స్ తిన్నానంటే నాకు మళ్ళీ మైగ్రేన్ రావడము అలా అయిపోతే ఒకసారి థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అవుతుందని చాలా జాగ్రత్తగా ఉన్నాను ఈ ట్రిప్లో. అసలు ఇంకా చాలా ఎండగా ఉంది అన్నట్టుగా మా సుదర్శన్ దాంట్లో ఎంపైర్లో కోక్ తెప్పించాడు. అప్పటికి అది కూడా హాఫ్ తాగి పెట్టేశాను. ఇక్కడ కాఫీ టీ తెచ్చుకున్నాం, కానీ టీ ఏందో సుదర్శన్ భలే ఉందన్నాడు, కానీ ఆ మీగడ అలా ఫామ్ అయిపోతుంది కదా, అది నచ్చదు తాగడానికి. నాకు కాఫీ అయితే చాలా బాగుంది, కానీ అంత కాఫీ తాగలేకపోయా, హాఫే తాగాను. నాకు ఎందుకో సిమ్టమ్స్ అనమాట, మైగ్రేన్ స్టార్ట్ అవుతుందేమో అన్నట్టుగా అనిపించింది. ఇంకా తర్వాత వచ్చి షాపింగ్కి వచ్చేసాము. చాలా శారీస్ చూశాను. ఫస్ట్ డ్రెస్సెస్ కావాలి, ఒక డ్రెస్ తీసుకోవాలి అనిపించింది నాకు, కానీ ఫైనల్లీ శారీయే తీసుకున్నాను. ఇదిగో మా సుదర్శన్కి టెడ్డీకి ఈ శారీ బాగా నచ్చింది అనేసి కొనిచ్చారు. ఇంకా ఇది లెనిన్ శారీ అంట, ఏదో సమ్ ఎంబ్రాయిడరీ వచ్చిందని చెప్పింది. ఇంకా దాని పైన ప్రైస్ వచ్చేసి
3,100 ఫిక్స్డ్ ప్రైస్ అనమాట ఇక్కడ. బెంగళూరుకి వచ్చి కొనుక్కున్నాను శారీ. బెంగళూరు కాదు బుజ్జి, ఇంకా బెంగళూరు రాదు. కానీ బెంగళూరు అంతే నేమ్ ఈ ఊరు పేరు ఉండాలి కదా. తీసుకున్నావు కానీ అనుకుంటే ఏం తీసుకున్నావు? ఇంకో ఇదే బాగుందా? ఆబ్వియస్లీ ఇంకా చాలా శారీస్ ఉన్నాయి, చాలా అయితే చూశాను. ఫస్ట్ అయితే నాకు డ్రెస్ తీసుకోవాలి అనేసి అని వెళ్ళాను అనమాట. ఒక మంచి డ్రెస్ తీసుకుందాము అన్నట్టుగా. డ్రెస్ నాకు ఒకటి నచ్చింది, కానీ మా సుదర్శన్కి నచ్చలేదు. అందుకే ఇంకా శారీస్ చూశాను. ఇంకా శారీస్లో ఈ శారీ చాలా నచ్చింది మా సుదర్శన్కి, టెడీకి ఇద్దరికి. సరే అనేసి ఇంకా అదే తీసుకొని బయలుదేరిపోతున్నాను. సో ఇది వచ్చేసి ఇంకా అన్ప్లాన్డ్ షాపింగ్ అనమాట. అన్నీ అన్ప్లాన్లే జరుగుతుంటాయి, అవే సక్సెస్ అవుతాయి. సరేలేండి, ఏదో ఒకటి శారీ కొనిచ్చాను మా సుదర్శన్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. పెట్రోల్కి ఆగామండి. డీజిల్ బుజ్జు, ఓ డీజిల్. సారీ బాబా, డీజిల్ గుర్తు రావట్లేదు. మళ్ళీ ఇదే అలవాట్లే, మనం పెట్రోల్ ఇస్తాం. ఇంకా వెళ్ళేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించాం, మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా కొంచెం ఉందంట అప్పటికి, మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించాను మా సుదర్శన్. ఇంకా నేను చెప్పిన గేమ్ ఉంది కదా, ఇంకా అది స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ అదే ప్లే అవుతా ఉంది, కాకపోతే ఇక స్టాప్ అయ్యాం కదా, ఇంక ఇప్పుడు కంటిన్యూ చేస్తాము. మీరు చూడండి. స్టార్ట్ చేయవా? ఓ మై గాడ్, నేను చేస్తానులే. నేను ప్రేమించాను నాకు మాట నాదే బుజ్జు, ప్రామిస్ నేను పెట్టాను బుజ్జు. మీకు లేదని చెప్తాండా, మాట వినండి బుజ్జు. సరే తీసుకోరా, ఏడుస్తున్నాడు బుజ్జు, ఇచ్చే బుజ్జు. 17 రా నీకు చెడ్డ. ఇంతకీ గేమ్ ఏంటంటే, ఇప్పుడు కార్లో సుదర్శన్ ఫోన్ని కనెక్ట్ చేసి ఉంటాడు మా సుదర్శన్. సో దాంట్లో చాలా సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ అన్నిట్లో ఏమంటే నాకు ఇష్టమైన సాంగ్స్ ఉంటాయి, మా సుదర్శన్ ఇష్టమైన సాంగ్స్ యాడ్ చేసి ఉంటాడు. టెడ్డీ హ్యాపీ సాంగ్స్ కూడా యాడ్ చేసి ఉంటాడు. మెయిన్లీ మా సుదర్శన్ సాంగ్స్ ఎప్పుడో నాట్ సెంచరీ సాంగ్స్ ఉంటాయి. నావేమంటే కొంచెం అవి పాతవి ఉంటాయి, కొత్తవి ఉంటాయి, ఇంకా 80s 90s సాంగ్స్ కూడా ఉంటాయి. ఇంకా టెడ్డీ హ్యాపీ ఇవన్నీ లేటెస్ట్ ఇంగ్లీష్ సాంగ్స్ పెట్టుకొని ఉంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ ఉంటాయి అనమాట. సో అట్లా ఎవ్రీ టైం ఏమంటే ఎవరికి ఇష్టమైన సాంగ్ వాళ్ళు పెట్టుకుంటూ అలా వస్తూ ఉండేవాళ్ళము. లేకపోతే ఒకరి తర్వాత ఒకరు వాళ్ళకి ఇష్టమైన సాంగ్, ఫస్ట్ సుదర్శన్, తర్వాత నాది, తర్వాత రెడీది, తర్వాత హ్యాపీ, అలా ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. ఈసారి అలా కాకుండా షఫుల్ చేసేసాం సాంగ్స్ అన్ని. సో ఎవరికి ఏ సాంగ్ వస్తుందో నెక్స్ట్ వాళ్ళకి 1 పాయింట్. ఇప్పుడు సుదర్శన్ సాంగ్ వచ్చిందంటే ఫస్ట్ సుదర్శన్కి 1 పాయింట్. నెక్స్ట్ నాది రావచ్చు, సుదర్శన్దే రావచ్చు, టెడ్డీ హ్యాపీ సాంగ్, వాళ్ళిద్దరు ఒక పార్టీ అనమాట టెడ్డీ హ్యాపీకి. సో వాళ్ళ సాంగ్ అనే రావచ్చు. సో ఎవరికి ఎన్ని సాంగ్స్ వస్తే అన్ని పాయింట్స్ ఉంటాయి. మన ఇంటికి రీచ్ అయ్యేసరికి ఎవరు లీడింగ్లో ఉంటారో అది చూసి, ఆ పాయింట్స్ చూసి వాళ్ళు విన్ చేస్తారనమాట. మనం సాంగ్ ఇచ్చేసా, అయ్యో పాపం అనేసి ఇది కూడా అంటా. దీంట్లో థీమ్ సాంగ్ వస్తుంది, అది వస్తే నాదే చెప్తున్నాను. గేమ్ మాత్రము ఇది ఇంతకు ముందు ఉందేమో తెలియదు, మేమే కనిపెట్టామో కూడా తెలియదు. గేమ్ మాత్రం చాలా ఫన్గా ఉంటుంది. అంతే గొడవలు కూడా అయిపోతాయి, సీరియస్ కూడా అయిపోయాము. ఎందుకు సీరియస్ అవ్వడము అనుకుంటున్నారు కదా, ఇక్కడ ఏమంటే ప్రాబ్లము, సుదర్శన్కి ఇష్టమైన సాంగ్స్, నాకు ఇష్టమైన సాంగ్స్ కొన్ని సేమ్ ఉన్నాయన్నమాట. కాకపోతే అది నాకు ఇష్టమైన సాంగ్ నాకు గుర్తొచ్చి నేను యాడ్ చేసుకుంటూ ఉంటాను కార్లో ఎక్కినప్పుడు. ఇంకా ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయి కదా, నేను రీల్స్ పెడుతుంటాను, దానికోసం నేను సర్చ్ చేస్తూ ఉంటాను. అప్పుడు ఏ ట్రెండింగ్ అంటే అది తీసుకొని అది కార్లో వింటూ వెళ్ళాలనేసి అలా యాడ్ చేస్తూ ఉంటాను. దాని తర్వాత మా సుదర్శన్ కూడా అలవాటు అవుతాయి, అది రీల్ చూస్తూ అట్లా తెలుసుకుంటాడు. దాని తర్వాత ఏం ఫిక్స్ అయిపోతాడు అనమాట, ఈ సాంగ్ నాదే, నాకు ఇష్టమైంది, నేనే కదా పెట్టున్నాను అనేసి అనుకొని ఉంటాడు. అది నేను పెట్టుంటాను, కానీ ఈ టైంలో ఏమంటే ఇలా ఎప్పుడు ఈ డిస్కషన్ రాలేదు. ఇప్పుడు గేమ్ కాబట్టి తెలుస్తూ ఉంది. 26, 26, 25 ఓకే. నాది బాంబే సినిమాల సాంగ్, నాది నేను పెట్టుకున్నాను, అతి చేయకపోతే నువ్వు. బాబాయ్ అమ్మది రే నువ్వు ఉండు, నాది నేను పెట్టుకున్నాను. నేను ఫేవరెట్ సాంగ్ ఇది. నీ ఫేవరెట్ సాంగ్ అయితే నేను పెట్టుకోని నేను వింటున్నాను దీంట్లో సాంగ్ ఇది. నువ్వు విన్నాను, నేను ఎప్పుడు వినలేదు. అమ్మ నువ్వు చూసినావురా? విన్నా నేను ఈ సాంగ్, పెడతా ఉంటాను నిన్ను. నేను పెట్టుకుని ఎన్నిసార్లు విన్నాను బుజ్జు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వింటాను. మాకు తెలియదు నువ్వు వినే సాంగ్, నీ ఫేవరెట్ సాంగ్ ఇదని నాకు తెలియదు ఇప్పటి వరకు, ఇన్ని ఇయర్స్ ఉన్నాను. సర్లే కాన్సెప్ట్ కాపీ కట్
టెడ్డా నేను లీడ్కి వెళ్ళిపోయాను. అమ్మది ఎంతరా? ఈ గేమ్లో మా సుదర్శన్ ఎంత మొండాడాడంటే అసలు చెప్పలేను. చాలా మొండ అసలు కనిపిస్తాడు కదా మా సుదర్శన్ మంచిగా. అసలు ఎంత ఎంత బీపీ వచ్చేస్తుంది నాకు. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళ సాంగ్స్ రావట్లేదు అన్నారు కదా, ఆ వీడియోస్ ఇక్కడ లేవు. యాక్చువల్గా ఈ వీడియోస్ కూడా నేనేమంటే సుదర్శన్ ఒక క్యామ్ అటాచ్ చేసి పెట్టాడు కదా కార్కి, సో దాంట్లో వచ్చిన వీడియోస్ అనమాట. నేను షూట్ చేయలేదు. ఆ బీపీలో నేను ఎక్కడ షూట్ చేసేది. నాదే 31. నీ ప్రేమే నాకొద్దని అన్నా. నువ్వు మార్చు బాబా. 31 బుజ్జు 29. మాది ఓ మై గాడ్ ఏంద్ర ఇది? ఐస్ క్రీమ్ బాబా రీసెంట్ గా యాడ్ చేసిందిరా ఐస్ క్రీమ్, అది సేవ్ చేసిందిరా. 31 నాదే 32 ఏంద్రా? అవునరా 31 రా మీరిద్దరు. 30. నాది పాపా అది. ఆహా నాది. ఆ 2 సాంగ్స్ కంప్లీట్ గా వచ్చి ఉంటే ఇక్కడ వచ్చేసి ఉంటాం. నేనే విన్ అయితా. ఇంకా పార్కింగ్ వరకు ఇప్పుడు ఇంకా విన్నర్ అవ్వలా. నేనే విన్నర్. పార్కింగ్ వరకు చూడబ్బా 3 పాయింట్స్. ఇప్పుడు ఎవరితో వాళ్ళే విన్. ఇప్పుడు ఏది వస్తుంది? నాది. ఎవరిది కాదు నాది రవితేజ సాంగ్. చూడు, లాస్ట్ ఒకటి మారుద్దాము. ఎవరిది వస్తే వాళ్ళు విన్నర్ రా. ఓకే ఫేరా? లాస్ట్ మీరేరా విన్నర్. మీరేరా విన్నర్. సాధించారు అయినా మీరు. ఇంకా చూసారుగా మా గేమ్. ఇంటికి వచ్చేసాము. టెడ్డీ హ్యాపీ వాళ్ళు విన్ అయ్యారు. ఇంకా మేము ఏ ట్రిప్కి వెళ్ళినా టెడ్డీ ఒక బుక్ తెచ్చుకుంటుంది, పెన్ తెచ్చుకుంటుంది, అక్కడ ఏమేమి జరిగాయి అన్నీ రాసుకుంటుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా రాసుకుంటుంది, కొన్ని మర్చిపోయిందంట. సో ఎంత అయింది అక్కడ మాకు అవన్నీ అనమాట. ఇక్కడ ఆగాము, మెమొరీస్ అన్నీ. సో ఈ టార్టాయిస్ వచ్చేసి బేలూరు టెంపుల్లో తీసుకున్నాను పెద్దది. యాక్చువల్గా హలిబీరు టెంపుల్ కూడా ఇంకా చిన్నది అమ్మారు, అది కూడా తీసుకోవాలనిపించింది. మా సుదర్శన్ మళ్ళీ ఎందుకు అంటాడు అనేసి తీసుకొని ఉంటే బాగుండేది కదా అనేసి అనిపించింది. ఆ దీపాలు ఏమంటే తులసి చెట్టు దగ్గర పెడదాము, తిరుపతి ఇంట్లో అక్కడికి తీసుకెళ్దాం, అక్కడ పెడదాం బాగుంటుంది అనేసి తీసుకున్నాను 2 దీపాలుగా. ఇంకా ఇది వచ్చేసి గుర్తుగా ఉంటుంది, చిక్మగళూరుకి వెళ్ళింది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. ఇది తెచ్చుకున్నాను. ఆ సిరి చిన్న రెస్టారెంట్ ఉంది కదా, అది చాలా నచ్చింది మాకు. ఇంకా అక్కడ బేలూరు టెంపుల్లో ప్రసాదం అనమాట, అది కూడా తెచ్చుకున్నాను. ఇంకా అలాగే చెన్నకేశవ స్వామిది ఈ విగ్రహాలు అమ్ముతా ఉన్నారు, గుర్తుగా ఉంటుంది, దేవుడి గదిలో పెట్టుకుందాము అన్నట్టుగా ఇది ఒకటి తెచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని స్పైసెస్ అవన్నీ తీసుకున్నాను కదా, అవి కూడా చూపిస్తాను ఏం తీసుకున్నాను. అది వచ్చేసి ఆయిల్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది ఆదివాసి హెయిర్ ఆయిల్. ఇదైతే ఆ రోజు నైటే అందరం అప్లై చేసుకునేద్దాము అనేసి అనుకున్నాము, కానీ నైట్ ఎందుకులే రేపు మార్నింగ్ అప్లై చేసుకుందాం లేదు, ఓపిక కొంచెం లేదనమాట అప్పుడు. అందుకే ఇంకా అలా పెట్టేసాను. రాగానే ఏమంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను, అది ఫస్ట్ చేసేసేయాలి అనేసి. ఇంకా ఇది వచ్చేసి ఆంటీకి మోకాలు నొప్పికి ఆయిల్ తీసుకున్నాను చెప్పాను కదా, సో అదనమాట. ఇది చూడాలి, ఆంటీకి తీసుకెళ్ళి ఇవ్వాలి, ఎలా ఉంటుంది పాపం. మోకాలు నొప్పులు అంటారు, సర్జరీ చేసుకోవడానికి కూడా ఇప్పుడు చేసుకోకూడదు అంట, అందుకనేసి. ఇంకా ఇది వచ్చి మైగ్రెయిన్ కోసం అనేసి తీసుకున్నాను, ఇది కూడా ట్రై చేయాలి. ఇంకోటి ఏమంటే ఆ స్పైసెస్ షాప్లో నేను కస్తూరి పసుపు తీసుకున్నాను. మీకు నార్మల్గా అది గోపురం పసుపు చూపిస్తాం కదా, అది కాదు, అది కస్తూరి పసుపు కాదు అనేసి చాలామంది అంటుంటారు. సో ఒరిజినల్ కస్తూరి పసుపు దొరికింది నాకు అక్కడ చూడగానే ఆ స్పైసెస్ షాప్లో. ఇంకా తీసుకున్నాను. ఇది పర్ఫ్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా కానీ ఏది తీసుకోవాలో తెలియలేదు. సో ఇది వచ్చేసి బాగుంది, క్రీమ్ లాగా ఉంటుంది అనమాట, జస్ట్ మన స్కిన్కైనా బట్టలకైనా వేసుకోవచ్చు. జాస్మిన్ ఫ్లేవర్ తీసుకున్నాను, చాలా బాగుంది అది. ఇంకా 3 ఫ్లేవర్స్ తీసుకున్నాను, కానీ అదొకటే నచ్చింది మా సుదర్శన్కి, రెడ్డి క్యాప్కి, సో అది తీసుకున్నాను. ఇంకా లిక్విరైజ్ పౌడర్, ఇది హెల్త్కి మంచిది, ఫేస్కి మంచిది, సో అది తెచ్చుకున్నాను అనమాట. నెక్స్ట్ పెప్పర్ తీసుకున్నాను, 2 టైప్స్ అనేసి అన్నాను కదా, ఇదనమాట. ఒకటేమంటే ఓల్డ్ అంట, ఇంకోటి ఏమంటే న్యూ ఇయర్, ఈ ఇయర్ది అంట. సో ఆ 2 తీసుకుని వచ్చాను, కొంచెం పెద్ద సైజులో. సో అట్లా
మా 30th అయిపోయింది. డిసెంబర్ 30th ఇంటికి వచ్చేసాం. 29th వెళ్ళాం, 30th వచ్చేసాం. ఇంకా మీకు మా ట్రిప్ అంతా నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో ఏంటని కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎవరైనా చూడని వాళ్ళు అయితే తప్పకుండా చూడండి. లేట్గా అయినా చూడండి, పర్వాలేదు. ఎందుకంటే ఫెస్టివల్ టైం కాబట్టి అందరూ బిజీగా షాపింగ్ అంటూ ఊళ్ళకంటూ అలా వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి 31st అనమాట. డిసెంబర్ 31st ఏమంటే ప్రాన్స్ తెచ్చారు మా సుదర్శన్. ప్రాన్స్ కర్రీ నేను చేశాను టెడ్డీ యాపీ కోసము. ఇంకా సుదర్శన్ ఏమంటే చికెన్ తెచ్చాను. నా కోసం చికెన్ పులావ్ చేస్తాను. అదే నేను అక్కడ ఏమది చిక్మగళూరులో ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళాం కదా, మహారాజా అనేసి. అక్కడ బిర్యానీ బాగా నచ్చిందని చెప్పాను కదా, సేమ్ అలాగే చేసి ఇచ్చాడు మా సుదర్శన్. ఎంత బాగా అనిపించింది. యాక్చువల్గా బాబా వాళ్ళది మన దగ్గర బిల్ ఉంది కదా, వాళ్ళకి ఫోన్ చేసి అడుగుదాం, రెసిపీ ఎలా చేశారు అడుగుదాం బాబా, ప్లీజ్ బాబా అనేసి ఉండు బుజ్జుగమ్ముగా నేను చేసి ఇస్తాను అనేసి అని చేశాడు. సేమ్ అలాగే కాకపోయినా చాలా బాగుండింది, ఎమ్మిగా ఉండింది అసలు. ఆ రైస్ కానివ్వండి అంతా చాలా బాగుండింది. ఇంకా అది తినేసాను. ఇంకా వాకింగ్ చేసి చాలా రోజులు అయిపోయింది అనిపించింది. 2 days ట్రిప్ కోసం వెళ్ళి అదేదో 10 days వెళ్ళేసి వచ్చినట్టు అనిపించి నాకు ఫీల్ అయిపోయాను అనమాట. నా బాడీ నాకు ఏదో వెయిట్ అయిపోయానే, వెళ్ళి వాకింగ్ చేయాలి అనిపించి ఇంకా 1 hour అలా వాకింగ్ చేసుకొని వచ్చాను. 31st ఎందుకంటే ఇలా బిర్యానీ చేసుకొని ప్రాన్స్ కర్రీ చేశాను. January 1st Thursday ఇంక నేను నాన్ వెజ్ తినాను, అందుకే ముందు రోజే చేసుకున్నాను అనమాట, చేపించుకున్నాను మా సుదర్శన్ దగ్గర. ఇంకా ఆ రోజు నైట్కి ఏమంటే ఆంధ్ర తాలూకా మూవీ చూసాం. దీంట్లో మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి కదా, గుండెల్లో ఆ సాంగ్ ఒకటి ఏదో ఉంది కదా ట్రెండింగ్ సాంగ్, ఆ సాంగ్ కోసము ఈ సినిమా పెట్టుకున్నాను. సినిమా కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ కొంచెం లాగింగ్గా అనిపించింది మాకు, కానీ మూవీ అంతా బాగుంది, చూసేసాం ఆ రోజు నైట్కి. సో మా December 31st 2025 అలా జరిగిందనమాట. సో లాస్ట్ 2 daysలో మేము ట్రిప్కి వెళ్ళేసి వస్తామనేసి అస్సలు అనుకోలేదు, అలా వెళ్ళేసి వచ్చేసాము. కరెక్ట్గా Jan 1st 2026 12 టైం అన్నమాట. అప్పుడు మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్రెడీ చెప్పేశాను, మరి వ్లాగ్లో చూపిస్తాను కాబట్టి చెప్తున్నాను. ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను, ఏ విషయంలోనూ ఏదైనా అనుకున్నారంటే గివ్ అప్ మాత్రం ఇవ్వకండి, అది సాధించేంత వరకు ట్రై చేస్తూనే ఉండండి. ఇంకా ఎవరి మాటలకి హర్ట్ అవ్వకండి, హర్ట్ చేయకండి, పాజిటివ్గా ఉండండి. లైఫ్లో అంత హ్యాపీగా జరుగుతూ ఉంటుంది. కొన్ని జరుగుతూ ఉంటాయి, వ్లాగ్స్లో షేర్ చేసుకుంటూ ఉందాం మనము. సో ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.